Welcome to ABN PRR online classes. This is for first BSc students, subject physics, lecture 3. So last class lo manam differential equation, transverse wave yokka differential equation solution ni find out cheskunnam. So today class lo enti ante modes of vibrating string flucked at two ends. So oka string ni consider cheskunnam, two ends kuda fluck chesam. So that is at x equal to 0 దగ్గర and final length is x equal to L. So x equal to 0 దగ్గర, so end is fixed and final length is x equal to L, so other end is fixed. Then the boundary conditions are x equal to 0, so it is then the displacement y equal to 0. At x equal to L, the displacement is y equal to 0 because మనకి two ends బిగిన్ చేసాం కాబట్టి అంటే ఫ్లక్ చేసాం కాబట్టి టూ ఎండ్స్ కూడా డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. సో ఇనీషియల్ పొజిషన్ దగ్గర మనకి డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. సో ఫైనల్ లెంత్ దగ్గర కూడా మనకి డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఈజ్ 0 అకార్డింగ్ టు సొల్యూషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్. సో y ఈక్వల్ టు a1 ఇంటూ సైన్ ఒమేగా టీ మైనస్ 5 మీన్స్ kx ప్లస్ a2 ఇంటూ సైన్ omega t plus kx plus b1 into cos omega t minus kx plus b2 into cos omega t plus kx. సో మనం సొల్యూషన్ ప్రకారం మనకు వచ్చిన డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు a1 sin omega t minus kx ప్లస్ a2 sin omega t plus kx plus b1 cos omega t minus kx plus b2 cos omega t plus kx. So here we apply the first boundary condition. Here we apply first boundary condition. First boundary condition, that is first condition ఏంటి మనకి x equal to 0, y equal to 0. So substitute చేయండి. So y equal to 0, a1 into sin omega t at x equal to 0 kabatti this term value is 0 plus a2 into sin omega t plus 0 plus b1 into cos omega t minus 0 plus b2 into cos omega t plus 0. That is 0 equal to a1 into sin omega t plus a2 into sin omega t plus b1 into cos omega t plus b2 into cos omega t. So sin omega t cos omega t common తీద్దాం. So sin omega t common తీస్తే a1 plus a2 plus cos omega t common తీస్తే మనకి b1 plus b2, that is equal to 0. సో దిస్ టర్మ్స్ అంటే మనకి టూ టర్మ్స్ యొక్క ఎడిషన్ అనేది 0 వస్తుంది, దట్ ఈస్ టూ టర్మ్స్ వాల్యూ ఈజ్ ఆర్ ఈక్వల్ టు 0. దెన్ సైన్ ఒమేగా టీ a1 ప్లస్ a2 ఈక్వల్ టు 0 సేమ్ యాజ్ కాస్ ఒమేగా టీ b1 ప్లస్ b2 ఈక్వల్ టు 0. అకార్డింగ్ టు దోస్ ఈక్వేషన్స్ a2 equal to minus a1 and b2 equal to minus b1. So a2 equal to minus a1, b2 equal to minus b1. సో మనకున్న సొల్యూషన్ కన్సిడర్ చేసుకున్నాను నేను ట్రాన్స్వర్స్ వేవ్ది. సో అందులో మనం ఫస్ట్ బౌండరీ కండిషన్ అప్లై చేసాం. సో ఫస్ట్ బౌండరీ కండిషన్ ఈజ్ y ఈక్వల్ టు 0 అట్ x ఈక్వల్ టు 0. ఇనీషియల్ లెంత్ దగ్గర మనకి డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. సో y ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసాం. ఎట్ ఏ టైం x వాల్యూస్ అన్నీ 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే మనకి వాల్యూస్ ఎంత వచ్చినాయి, a2 ఈక్వల్ టు మైనస్ a1 అండ్ b2 ఈక్వల్ టు మైనస్ b1. సో ఈ a2 b2 వాల్యూస్ని మరలా మనం సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో సొల్యూషన్ మీన్స్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం మరలా మనం. a2 ఈక్వల్ టు మైనస్ a1 అండ్ b2 ఈక్వల్ టు మైనస్ b1 అనే వాల్యూస్ వచ్చినాయి. ఆ వాల్యూస్ని మరలా మనం సొల్యూషన్ అంటే ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఈక్వల్ టు a1 sin omega t minus kx మరలా మనకి a2 వాల్యూ ఈజ్
minus a1 sin omega t plus kx plus b1 cos omega t minus kx plus into minus b2 value is b1 cos omega t plus kx. సో 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు మనం? y ఈక్వల్ టు a1 కామన్ తీస్తే sin omega t minus kx ప్లస్ ఇంటూ మైనస్. సో 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? a1 కామన్ తీస్తే, సో a1 కామన్ తీస్తే sin a minus b, sin a minus b మీన్స్ sin a cos b minus cos a sin b మైనస్ a1 కామన్ తీస్తాం, రిమైనింగ్ టర్మ్ ఈజ్ sin a plus b. sin a plus b ఫార్ములా ఈజ్ sin a cos b ప్లస్ ఇంటూ మైనస్ cos a sin b ప్లస్ మరలా ఈ 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు మనం? b1 కామన్ తీయచ్చు. సో b1 కామన్ తీస్తే 2 టర్మ్స్ నుంచి cos a minus b మైనస్ cos a plus b. సో ఎక్స్పాండ్ చేయండి, cos a minus b దట్ ఈజ్ cos a cos b ప్లస్ sin a sin b మైనస్ cos a plus b దట్ ఈజ్ cos a cos b మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin a sin b సో a1 కామన్ తీస్తాం 2 టర్మ్స్ నుంచి, sin a minus b మైనస్ sin a plus b ఉంది, ఎక్స్పాండ్ చేసుకుని టర్మ్స్ రాసుకున్నాం. మరలా ఈ 2 టర్మ్స్ నుంచి b1 కామన్ తీస్తే cos a minus b మైనస్ cos a plus b. సో మనకి ఇది ప్లస్ టర్మ్, ఇది మైనస్ టర్మ్, సో ప్లస్ మైనస్ క్యాన్సిల్. మరలా మనకి cos ఈజ్ ప్లస్ టర్మ్, హియర్ cos ఈజ్ మైనస్ టర్మ్, సో ప్లస్ మైనస్ క్యాన్సిల్. దెన్ రిమైనింగ్ వాల్యూ ఈజ్ y ఈక్వల్ టు a1 ఇంటూ ఏముంది మనకి మైనస్ cos omega t sin kx, మరలా మైనస్ cos omega t sin kx దట్ ఈజ్ మైనస్ 2 cos omega t sin kx ప్లస్ మరలా మనకి b1 టర్మ్, సో b1 టర్మ్ ఈజ్ sin omega t sin kx, మరలా sin omega t sin kx దట్ ఈజ్ b1 ఇంటూ 2 sin omega t sin k ఇంటూ x. సో y ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చిందమ్మా? మైనస్ 2a1 cos omega t sin kx ప్లస్ 2b1 sin omega t sin kx. సో 2 టర్మ్స్ నుంచి ఏం కామన్ తీసుకోవచ్చు? sin x కామన్ తీస్తే, సో 2 టర్మ్స్ నుంచి కామన్ టర్మ్ ఈజ్ sin kx. సో sin kx కామన్ తీస్తే మైనస్ 2a1 cos omega t ప్లస్ 2b1 sin omega t. So the value is y equal to sin kx minus 2a1 cos omega t plus 2b1 sin omega t. సో ఇక్కడ మనం ఈ పొజిషన్ దగ్గర సెకండ్ బౌండరీ కండిషన్ని అప్లై చేసుకుంటాం. సో సెకండ్ బౌండరీ కండిషన్ ఈజ్ ఎట్ x ఈక్వల్ టు l, y ఈక్వల్ టు 0. సో సెకండ్ బౌండరీ కండిషన్ని మనం అప్లై చేసుకుంటే సెకండ్ బౌండరీ కండిషన్ ఈజ్ x ఈక్వల్ టు l, ఎక్కడ అంటే y ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూస్లో మనకి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఈక్వేషన్ నెంబర్ 2లో సెకండ్ బౌండరీ కండిషన్ని అప్లై చేద్దాం. సో y ఈక్వల్ టు 0 సైన్ అట్ x ఈక్వల్ టు l దగ్గర సైన్ kl ఇంటూ మైనస్ 2a1 కాస్ ఒమేగా t ప్లస్ 2b1 సైన్ ఒమేగా t. సో త్రూ అబౌవ్ ఈక్వేషన్ సైన్ kl ఈక్వల్ టు 0. సో సైన్ వాల్యూస్ ఎప్పుడు జీరోస్ అవుతాయి మనకి? సైన్ 0 0, సైన్ పై, సైన్ 2π, సైన్ 3π, సైన్ 4π. సో మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర మనకి సైన్ వాల్యూస్ అనేవి 0 వస్తాయి. దెన్ kl ఈక్వల్ టు n ఇంటూ పై. హియర్ n ఈక్వల్ టు 1 2 0 1 2 3 అండ్ సో ఆన్.
సో 1 2 3 అండ్ సో ఆన్. హియర్ n ఈక్వల్ టు మనకి 1 2 3 అండ్ సో ఆన్. kl ఈక్వల్ టు n ఇంటూ పై. దెన్ k ఈక్వల్ టు n పై బై l. k ఈక్వల్ టు n పై బై l. సో k వాల్యూ తెలుసు మనకి, సొల్యూషన్లో ఫైండ్ అవుట్ చేస్తాం. k వాల్యూ ఎంత? ఒమేగా బై v. ఒమేగా బై v ఈక్వల్ టు n పై బై l. ఒమేగా ఈజ్ యాంగులర్ వెలాసిటీ, వాల్యూ ఈజ్ 2 pi nu by v ఈక్వల్ టు n పై బై l. సో టూ సైడ్స్ కూడా మనం పై క్యాన్సిల్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ న్యూ టర్మ్ ఈక్వల్ టు, టూ సైడ్స్ కూడా మనం పై క్యాన్సిల్ చేసుకుంటే న్యూ ఈక్వల్ టు n ఇంటూ v బై 2 ఇంటూ l. సో టూ సైడ్స్ 5 క్యాన్సిల్ చేసుకుంటే ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్ టు n ఇంటూ v బై 2l. v వాల్యూ తెలుసు మనకి. సో v వాల్యూ ఎంత? రూట్ t బై m. దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ న్యూ ఈక్వల్ టు n బై 2l ఇంటూ రూట్ t బై m. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ న్యూ ఈక్వల్ టు n బై 2l ఇంటూ రూట్ t బై m. ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్. సో ఇక్కడ n అనేది ఏం చెప్తుంది మనకి? 1 2 3 అండ్ సో ఆన్. సో దాన్ని బేస్ చేసుకుని మనం మోడ్స్ యొక్క లూప్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయో సో డ్రా చేద్దాం. సో ఈక్వేషన్ నెంబర్ 2 ఈజ్ y ఈక్వల్ టు సైన్ kx మైనస్ 2a1 కాస్ ఒమేగా టీ ప్లస్ 2b1 into sin omega t. Here we apply the second boundary condition, x equal to L, y equal to 0. So second boundary condition apply చేసాను నేను. సో సెకండ్ బౌండరీ కండిషన్ అప్లై చేస్తే sin kl ఈక్వల్ టు 0 అవుతుంది మనకి. సైన్ వాల్యూస్ ఎక్కడ 0 అవుతాయి అంటే మల్టిపుల్స్ ఆఫ్ పై దగ్గర మనకి సైన్ వాల్యూస్ ఆర్ 0. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే k ఈక్వల్ టు n పై బై l. సో k వాల్యూ ఎంత మనకి? ఒమేగా బై v. So that equal to n pi by l. So omega is value is 2 pi nu. So substitute చేసుకుంటే nu value ఎంత వచ్చింది మనకి? n v by 2 into l. So we know that the value of the velocity v యొక్క వాల్యూ ఎంత మనకి? root t by m. Then nu equal to n by 2l into root t by m. సో ఈ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకుని మనం సో ట్రాన్స్వర్స్ వేవ్లో ఫామ్ అయ్యే లూప్స్ని డ్రా చేసుకుందాం. కేసు ఏంటి నాన్న? స్ట్రింగ్ని 2 ఎండ్స్ కూడా ఫిక్స్ చేస్తాం. ఇఫ్ n ఈక్వల్ టు 1, సో మనకు ఫామ్ అయ్యేది ఏంటి అంటే 1 యాంటీ నోడ్ ఫామ్ అవుతుంది, 2 నోడ్స్ అన్నవి ఫామ్ అవుతాయి. ఫ్లక్ చేసిన దగ్గర ఫామ్ అయ్యే ఏంటి అంటే మనకి నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇఫ్ n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 2, దట్ ఈస్ ఫామ్ అయ్యేవి మనకి 2 యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి, 3 నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. 3 నోడ్స్ 2 యాంటీ నోడ్స్. ఇఫ్ n ఈక్వల్ టు 3 సిగ్మెంట్స్ ఫామ్ అవుతాయి నన్ను. 3 సిగ్మెంట్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈజ్ ఇట్ ఈజ్ నోడ్ అంటే మనకి ఫామ్ అయ్యాయి ఏంటి అంటే 3 యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి, 4 నోడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనకున్న ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ ఏంటి? న్యూ ఈక్వల్ టు n బై 2l ఇంటూ రూట్ t బై m. సో n అంటే 1 2 3 అండ్ సో ఆన్. సో n ఈక్వల్ టు 1 అంటే మనకి సింగిల్ సిగ్మెంట్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ 1 యాంటీ నోడు 2 నోడ్స్ ఫామ్ అవుతున్నాయి. n ఈక్వల్ టు 2 యాంటీ నోడ్స్ 3 నోడ్స్ ఫామ్ అవుతున్నాయి. n ఈక్వల్ టు 3 యాంటీ నోడ్స్ 4 నోడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ ద మోడ్స్ ఆఫ్ వైబ్రేటింగ్ స్ట్రింగ్ ఫ్లక్డ్ ఎట్ 2 ఎండ్స్. సో సొల్యూషన్లో మనకున్న బౌండరీ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ మనం ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. త్రూ దాని ద్వారా మోడ్స్ అనేవి ఎలా వస్తున్నాయో డ్రా చేసుకున్నాం. సో డిపెండింగ్ అపాన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ n బై 2l ఇంటూ రూట్ t బై m. ఇట్ ఈస్ దీన్ని ఏమంటాం మనం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్ట్రింగ్ అంటాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రింగ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్ట్రింగ్. స్ట్రింగ్లో ఫామ్ అయ్యే ఏంటి అంటే మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఓవర్టోన్స్ అండ్ హార్మోనిక్స్. ఓవర్టోన్స్ హార్మోనిక్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో ఒక ట్రాన్స్వర్స్ వేవ్లో ఫైండ్ అవుట్ చేద్దాం.
సో మనకున్న ట్రాన్స్వర్స్ వేవ్ అంటే స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వేషన్ ఏంటి, న్యూ ఈక్వల్ టు n/2L ఇంటూ √T/m. ఎలా ఫామ్ అవుతుంది మనకి లూప్స్ అనేవి, స్ట్రింగ్ని మనం 2 ends బిగిన్ చేసుకుంటే సో మనకి డిస్ప్లేస్మెంట్ త్రూ అవుట్ ప్రాపగేట్ అవుతూ ఎండ్ ఈజ్ ఆల్సో ఫిక్స్డ్, మరలా మనకి రివర్స్ ప్రాపగేట్ అవుతుంది, అంటే ఫేజ్ అనేది రిఫ్లెక్షన్ చెందుతూ మనకి ట్రాన్స్వర్స్ వేవ్ని ఫామ్ చేస్తున్నాయి. సో దెన్ ద ఈక్వేషన్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈజ్ న్యూ ఈక్వల్ టు n/2L ఇంటూ √T/m. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, లేదా దీన్నే ఏమనుకుంటాము అంటే మనం ఫస్ట్ హార్మోనిక్ అనుకుంటాం. ఫస్ట్ హార్మోనిక్. సో ఫస్ట్ హార్మోనిక్ మీన్స్ n ఈక్వల్ టు 1 అవుతుంది, దెన్ న్యూ1 ఈక్వల్ టు 1/2L ఇంటూ √T/m. ఇట్ ఈస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సో దాంట్లోనే మనం ఫస్ట్ హార్మోనిక్ కన్సిడర్ చేసుకుంటే n ఈక్వల్ టు 1 అంటే మనకి ఫామ్ అయ్యేది 1 యాంటీనోడు 2 నోడ్స్ ఫామ్ అవుతాయి, దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అనుకుంటున్నాం. న్యూ1 ఈక్వల్ టు 1/2L ఇంటూ √T/m. సేమ్ స్ట్రింగ్ని మనం సో 1/4 ఫ్లక్ చేసుకుంటే అంటే దట్ ఈజ్ n ఈక్వల్ టు 2, న్యూ2 ఈక్వల్ టు 2/2L ఇంటూ √T/m. ఇట్ ఈస్ 2 ఇంటూ న్యూ1 అంటే 2 హార్మోనిక్లు ఫామ్ అవుతున్నాయి మనకి. సో 2 హార్మోనిక్స్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ హార్మోనిక్. సో 2 harmonics, then it is called as first overtone. So it is called as first overtone. సో ఎక్కడ అంటే మనం స్ట్రింగ్ని 1/4 ఫ్లక్ చేసుకుంటే దట్ ఈజ్ n ఈక్వల్ టు 2 అవుతుంది, దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ న్యూ2 ఈక్వల్ టు 2/2L ఇంటూ √T/m. It is also written as the 2 into న్యూ1. It is called as second harmonic. 2 హార్మోనిక్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అంటే మనకు ఫామ్ అయ్యేది ఫస్ట్ ఓవర్టోను ఫామ్ అవుతుంది. సేమ్ మరలా మనం స్ట్రింగ్ని 3 సెగ్మెంట్స్ దగ్గర ఫ్లక్ చేసుకుంటే దట్ ఈజ్ n ఈక్వల్ టు 3 అయితే మనకి న్యూ3 ఈక్వల్ టు 3/2L ఇంటూ √T/m. సో దట్ ఈజ్ న్యూ3 ఈక్వల్ టు 3 ఇంటూ న్యూ1. దోస్ ఆర్ థర్డ్ హార్మోనిక్. 3 హార్మోనిక్స్ ఫామ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ ఓవర్టోన్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ ఓవర్టోన్. దోస్ లైక్ యాజ్ n ఈక్వల్ టు 4 అయితే మనకి 4th హార్మోనిక్ అవుతుంది, థర్డ్ ఓవర్టోన్ అవుతుంది. సో అబోవ్ ఈక్వేషన్స్ ప్రకారం మనకి న్యూ1 ఈజ్ టు న్యూ2 3 ఈక్వల్ టు 1:2:3 అండ్ సో ఆన్. సో మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అనేవి ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ ద్వారా ఫైండ్ అవుట్ అవుతున్నాయి మనకి. ఆల్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఓవర్టోన్స్ అండ్ హార్మోనిక్స్. So second harmonic is called as first overtone and third harmonic is called as second overtone, like as n plus 1th harmonic is called as nth overtone కింద సో మనం లేన్ చేసుకుంటాం. దట్ ఈస్ n plus 1th harmonic మనం nth overtone కింద నౌన్ చేసుకుంటాం నాన్న. దోస్ ఆర్ ఓవర్